జోష్నాకైతే ఇంక దీప ఫోన్ చేసి ఎక్కడున్నావు జోష్న అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంక జోష్న అయితే ఎక్కడ ఎందుకున్నాను, నువ్వు రెడీగా ఉండు నీ తాళి తెంపుకోవడానికి అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంక దీప ఏం చేస్తుంది, తన బుద్ధి ఇంకా అలాగే ఉంది అన్నట్టుగా అందరికీ చూపించాలని ఇంక శివనారాయణ అలాగే సుమిత్ర అందరూ అయితే ఉంటారు. ఇంక అక్కడే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే నీ తాళి తెంపేసి నా మెడలో కట్టించుకుంటాను, ఎప్పటికైనా బావా నా వాడే, నువ్వు ఇల్లు తట్టబుట్ట సర్దుకొని వెళ్ళేదానికి రెడీగా ఉండు అన్నట్టుగా ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడుతూ ఉంటే ఇంక అందరికీ షాక్ అనమాట. ఏంటి తను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది కదా, మళ్ళీ తన బుద్ధి మారలేదు, మళ్ళీ కార్తీక్ జోలికే వస్తుంది అన్నట్టుగా ఇంకా ఆ ఫోన్ మాట్లాడుతూ ఇంక అందరి ముందు వచ్చేసేటప్పటికి దీపని అలా బెదిరించాలని మాట్లాడానులే అని చెప్పనని అంటుంది. ఇంక సుమిత్ర అయితే జోష్న చెంప పగలగొట్టి నీ బుద్ధి మారదా, అయినా నీకు మొన్నే కదా చెప్పాను, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అన్నట్టుగా. ఇంకా కృష్ణ అయితే ఒక దగ్గర ఒక బిజినెస్ చేస్తూ ఉంటే చిన్నదని ఇంకా కార్తీక్ దీప అక్కడికైతే వచ్చి ఏంటి బాస్ ఇక్కడ జాబ్ చేస్తున్నావంటే, లేదు బాస్ నేను అన్ని ప్రయత్నాలు చేశాను, ఒక దగ్గర పనిచేయడం నాకు ఇష్టం లేదు, అందుకే నాది చిన్న పని అయినా సరే నాదే అన్నట్టుగా ఉండాలి అని చెప్పనని ఇది బిజినెస్ స్టార్ట్ చేశాను అంటే, నీకు పెళ్ళయిందా అంటే, లేదు బాస్ నేను నాకు నచ్చిన అమ్మాయి ఇంకా దొరకలేదు, నాకు నా టేస్ట్కి తగ్గట్టుగా అంటే ఇంకా కార్తీక్ దీప అయితే ఆ అబ్బాయి చాలా మంచివాడు ఉన్నట్టున్నారు కదా అని చెప్పనంటే, కార్తీక్ అయితే ఆ అబ్బాయిని చూసావు కదా, ఆ అబ్బాయి జోష్నకి అయితే ఎలా ఉంటుందో చెప్పు అంటే, లేదు మంచిగా పద్ధతిగా బాగా చాలా బాగున్నాడు అని చెప్పని దీప కూడా అంటుంది. మా నాన్నని కాపాడి ఆ అబ్బాయి జాతకం మార్చేసుకున్నాడు, ఇప్పుడు నెక్స్ట్ సీఈఓ కాబోయేది కూడా ఆ అబ్బాయేను అన్నట్టుగా కార్తీక్ అయితే అంటే, చాలా గ్రేట్ బావా, నిజంగా అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చాము అంటే, నిజంగా ఆ అబ్బాయికి కానీ మన జోష్నని ఇచ్చి చేశాము అంటే జోష్నకున్న పొగరికి ఈ అబ్బాయి మంచితనంతో తనని మార్చుకుంటాడు బావా అన్నట్టుగా ఇంకా దీప కూడా అంటుంది. ఇంకా కార్తీక్ కూడా అయితే ఇంకా చాలా మంచిగా ఉన్నాడు, తాతయ్య వాళ్ళకు కూడా చూపిస్తాను ఈ అబ్బాయి విషయము, ఇంకా మాట్లాడదాము అన్నట్టుగా ఇంకా కార్తీక్ అయితే అంటాడు. ఇంకా దీప అయితే నాకు చాలా సంతోషంగా ఉంది, తనకి అలాగే ఆ జోష్నకి ఎంత వీలైనంత త్వరగా పెళ్లి చేసేయాలి అన్నట్టుగా ఇంకా దీప కూడా ఆలోచిస్తుంది.